ఏమే ఏసీ పని చేయట్లేదు, ఆ మెకానిక్ని పిలిచావా? అయ్యో అత్తయ్య, మీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. బాగా ముందు వెనక చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా ఉంది? ముందు నుంచి చల్లగా, వెనక నుంచి వేడిగా వస్తుంది గాలి ఏసీలోంచి. అన్ని పాటలు బాగా చెక్ చేశాడా లేదా ఏదో పై పైన అలా అలా చేసేసి వెళ్ళిపోయాడా? లేదత్తా, ఈ మెకానిక్ మంచి పనోడు. ఫస్ట్ పైవి తీసేశాడు. పైన తీసి వేశాడా? అయినా తీయాలన్నా వెయ్యాలన్నా మంచి పనుడై ఉండాలి. ఇంతకి పని బాగా చేశాడా? ఫాస్ట్గా బాగా చేశాడత్తా. మా కాలంలో టెస్ట్ మ్యాచ్లు ఉండేవి. అవి స్లోగా రంజుగా ఎంత బాగా పనిచేసేవో. అప్పుడు మెల్లగా వాడేవారు, ఎక్కువ బాల్స్ తినేవారు. ముందుకి వెనక్కి తీసిన పరుగులే ముఖ్యం తప్ప ఎంత తక్కువ టైంలో చేయాలని ఉండేది కాదు. బ్యాట్ తగులుతుంటే పిచ్చు పులకరించిపోయేది. కానీ ఇప్పుడు అన్ని 20-20 మ్యాచ్లే. ఫాస్ట్గా చేశాడా? బాగా చేశాడా? ఆ రెండిటికి కరీనాకి కరుణాకున్నంత తేడా ఉంది. అసలు తర్వాత ఏం చేశాడు? అప్పుడప్పుడు మెల్లమెల్లగా గాలి వదులుతూ ఆ రెండు చేతిలోకి తీసుకొని, ఆ రెండు అంటే అవే అత్తా ఫిల్టర్స్ని, వాటిని చేత్తో బాగా రుద్ది రుద్ది ప్రతి అంగుళం చేత్తో తడిమి చూసి వాటి నుండి కిందికెళ్ళి మెల్లగా వాడి చేతులు లోపల పెట్టి గట్టిగట్టిగా పట్టుకొని బాగా పట్టు దొరికాక నడుం నొక్కుతూ అదే నట్లు విప్పుతూ ఒక్కో పార్ట్ చూస్తూ చెక్ చేస్తూ వాడి స్క్రూ డ్రైవర్తో ఒక్కో పార్ట్ చెక్ చేస్తూ అటు ఇటు ఊపుతూ తిప్పుతూ. ఇంతకీ ఏ పాటలు ప్రాబ్లం అంట? వాటర్ ఎందుకు కారుతుందంట కింద నుంచి? రెగ్యులర్గా పట్టించుకోపోవడం వల్ల. అయినా పెట్టించుకోవాలన్నా పట్టించుకోవాలన్నా మంచి పనుడు దొరికితే కదా. ఏంటో ఈ మధ్యన ముట్టుకోకుండా పడిపోయి ఏసీలు ఎక్కువైపోయినాయి. వాటిని పట్టించుకునే మంచి పనులే కొరవైపోయారు. అవునమ్మా, పట్టించుకోకే. కరువు కాలం. మొగుడు పోయినప్పటి నుంచి నా ఏసీని పట్టించుకునే పనులే కొరవైపోయాడు. అయినా అదరే బిస్కెట్ కొట్టడం, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కప్పు కొట్టడం, అయినా నా ఏసీకి మంచి పని కూడా దొరకడం ఎప్పటికి జరుగుతాయో. మనం ఏసీ వాడిందే లేదు కదా, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడకపోతే కూడా వర్షానికి అలా వస్తాయంట. క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, అలా వస్తాయంట. అందుకే ముందు వెనక బాగా పెట్టి అదే స్క్రూ డ్రైవర్తో చెక్ చేయమన్నాను. చెప్పిన మాటే విన్నాడా? బాగా చేశాడా? చాలా మంచోడు, చెప్పినట్టు బాగా విన్నాడు. ఇప్పుడు నీళ్ళు రావట్లేదు కదా. ఒకేసారి నీళ్ళు మొత్తం వచ్చేలా లోపల అది పెట్టి బాగా తిప్పి తిప్పి లోపలికి బయటికి చేసేసరికి ఒక్కసారిగా మొత్తం నీళ్ళు వచ్చేసాయి బయటికి. ఎంతకైనా మంచిది. వెనకాల కూడా ఏ ప్రాబ్లం రాకుండా చేయించవలసింది. ఎక్కువగా పట్టించుకోపోవడం వల్ల వెనకాల బాగా డస్ట్ పట్టేసిందత్త. చాలా కష్టపడ్డాడు వెనకాల చేయడానికి, అదే చెక్ చేయడానికి. ఇంతకీ సరిగ్గా చేశాడా? ఫస్ట్ టైం కదా, అంత వీలుగా లేదంట. అయినా ట్రై చేసి లోపలికి వాడి సామాన్ పెట్టాడు. కొంచెం ఆయిల్ వాడవలసింది, ఎందుకంటే ముందు కన్నా వెనకాల టైట్గా ఉంటుంది కదా. వాడాడత్తా, ఒకసారి కాదు 2-3 సార్లు వేశాడు ఆయిల్.
ఒక పక్క వెళ్తే కదా, అయినా కూడా మెల్లమెల్లగా అట్నుంచి ఇట్నుంచి వేరు యాంగిల్స్లో ట్రై చేసి మరీ పెట్టాడు. పోనీలే, మంచి పనోడు దొరికాడు. నా ఇండో ఏసీని కూడా చూపించొచ్చు. అత్తా, మీది కూడానా? కొత్తగా వచ్చిన ఇన్స్టాగ్రామ్ రీల్కి పాతబడిన టిక్టాక్ వీడియో స్లోగో అని. నువ్వు నీ ఏసీ ఎంత కొత్తవైనా నా పాత ఏసీ అంత స్టామినా ఉండదు. కొత్తగా వచ్చిన మందు బ్రాండ్ల కన్నా అందరికీ పాత వైన్ అంటేనే ఇష్టం. ఎగబడి తాగుతారు, అది కూడా కొద్ది కొద్దిగా. ఇక్కడ వైను తాగే కొద్దీ ఊరుతుందే. చిన్న చిన్న దెబ్బలకి ఆగిపోయే మిక్సీయే మీది. ఎన్ని రోకల పోట్లైనా తట్టుకునే ఉబ్బురోలు మాది. మా కాలం రుబ్బురోళ్ళు. ఈ కాలం పోట్లు దెబ్బలు ఏమున్నాయే? ఏదో పిజ్జా బర్గర్లు తిన్నా బలమేముందే. మా కాలంలో రాగి సంగటి నాటుకోళ్ళు తినేవాళ్ళు. మీ మామగారు వేసే పోటీకి రుబ్బురోలు పగిలిపోతుందన్నట్టుండేది. ఏమే, మీదేనే ఏసీ, నాది కాదా? మీ మామగారు ఉన్నంతకాలం అన్ని పనులు ఆయన స్వయంగా చేసేవారు. ఇంకా ఇరుగు పొరుగు వాళ్లకు అక్కడెక్కడ నాలుకలాగా. హా, అదే తల్లో నాలుకలాగా. అవును, తల్లో నాలుకలాగా ఉండేవాళ్ళు. నా మతిమరుపుతో సామెతలు కూడా మర్చిపోతున్నా, కానీ ఆయన్ని మర్చిపోలేకపోతున్నా. ఆ ఏసీవాణ్ణి పిలు. వాడి పనితనంతో కాస్త సంతృప్తిగా ప్రశాంతంగా పడుకుంటాను. మీ ఏసీ ఎప్పటి నుంచి నీళ్ళు గారుతుంది అత్తా? మా 5-6 ఏసీ, దానికి కూడా లోకువైపోయాను. ఆయన పోయినప్పటి నుంచే కారడం మొదలుపెట్టింది. హా,